వదినా, ఏమైంది వదినా? మైల పడింది. నీకేమైనా పిచ్చా? మాయల పడ్డవేంటి? అలా కాల్చేయడమేంటి? పిచ్చి కాదే, ప్రాయచిత్తం. అదెవరి కారే? ది గ్రేట్ పోలీస్ ఆఫీసర్ కృష్ణప్రసాద్ భార్య ఈ కనకదుర్గ ఎక్కి తిరిగిన కారు. దాన్ని శవాల బండి చేస్తావా? నా సీట్లో నీలాంటి వాళ్ళు కూర్చుంటారా? కూర్చున్నాక దాన్ని నేను మళ్ళీ వాడతాననుకుంటున్నారా? నువ్వెంత, వాడెంత? నేనేంటి, నా లెవెల్ ఏంటి? ఇది ఇంక నా కారు కాదు, కుక్క ముట్టిన అన్నంత సమానం. ఇది పిచ్చి పని కాదు, ఎవరి స్థాయి ఏంటో తెలియజెప్పే పని. నేనెక్కితే అంత మాయల పడిపోయిందా? తగలు పెడితే శుద్ధైపోతుందా? స్థాయి చెప్పే పని కాదు దుర్గమ్మ, ఇది సంకుచితత్వం తెలియజేసే చర్య. నోరు ముస్తావా, పళ్ళు రాలగొట్టమంటావా? ఏంటొదినా ఇది? అదేమన్నా పరాయి పిల్ల? అదెక్కిందని కారు తగలు పెట్టడం ఏంటి? నాకు పరాయిదే, పనికి రాందే. వదినా, కన్న కూతుర్ని పట్టుకుని పరాయిది అంటున్నా. నీకు నిజం తెలిస్తే ఈ మాట అనగలవా? ఇలా చేయగలవా? ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? 10 మందిలో అయితే కుదరదు అంటానని నా పరువు తీయొచ్చు అని చూసింది. అందుకే ఇంకోసారి అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండటానికి ఇది ఒక హెచ్చరిక. అసలేం జరిగింది తులసి? నువ్వు ఆ కారు ఎందుకు ఎక్కావు? ఇంత నష్టపోయి హెచ్చరించాల్సిన పని లేదు దుర్గమ్మ. నిన్ను నువ్వు సమర్థించుకునే ప్రయత్నం చెయ్యకు. స్థాయి మనుషుల్ని బట్టి ఉండదు, మనసుల్ని బట్టే వస్తుంది. అబ్బో, నీ మనసు మీ అమ్మ మనసు చాలా గొప్పదమ్మా. వెళ్ళండి. మా సంగతి వదిలే. నీ మనసు శుద్ధి చేసుకో, ఆలోచనలు మార్చుకో. తప్పుగా ఆలోచిస్తావని తెలుసు, కానీ మరి ఇంత సంకుచితంగా ఆలోచిస్తావని అనుకోలేదు. మానవత్వంతో సాయం చేశావని, నీ గురించి గొప్పగా ఆలోచిస్తే, అభినందిస్తే, కానీ నువ్విలా బయటపడి నీ స్థాయిని నువ్వే దిగజార్చుకున్నావు. దిగజారినోళ్ళు మీరే. చీపో అన్నా తోకాడించుకుంటూ మా ఇంటి ముందే వెంపర్లాడేది మీరు. నువ్వెంత, నీ వయసు ఎంత, అసలు నీ బతికెంతే? నువ్వా నాకు చెప్పేదానివి? ఊరికే వాగడం కాదే, మాటకి కట్టుబడి ఉండాలి. పిల్లకాకి పిచ్చెకి వాగుతూ ఉంటే చంపలు పగల కొట్టి దవడ వాయించి లాక్కెళ్లకుండా ఎలా చూస్తోందో చూడు. దాని మాటలు చేష్టలు చాలా గొప్ప అనిపిస్తున్నాయా నీకు? సిగ్గనిపిస్తుందంట మా వదిన ఇలా చేస్తుందేంటా అని. వాగింది చాలు తులసి, పద వెళ్దాం. అన్నిట్లో నువ్వెందుకే తల దొరచడం, ఇలా మాటలు పడ్డాం? పద ముందు. నేనేం తప్పు చేయలేదు ప్రియా, సాయం చేయాలని చూశాను. చేతనైతే సొమ్ములుంటే నువ్వు చేయి. అవతల వాళ్ల జేబుల్లో సొమ్ము కాదు తీసి చేసేది. సొమ్మా? మాకు గతలేక నిన్ను దోచుకోవాలని వచ్చాము. ఎవరు పట్టుకుపోయేది కాదు దుర్గమ్మ. తులసి, ఏంటే మాటలు? తన్ను అనాలని కాదమ్మా, తను చేసే పనుల్ని. అతిగా వాగకు తులసి, మీ ఆశ ఆరాట నాకు తెలియంది కాదు. నీకెలా కౌంటర్ ఇవ్వాలో నాకు తెలుసు దుర్గమ్మ. ఇప్పుడు నువ్వు చేసిన పనికి మంచి సమాధానం చెప్పగలను, కానీ
మా అమ్మ ఉందని ఆగాల్సి వస్తుంది, మామయ్య గురించి తగ్గాల్సి వస్తుంది. తల ఎత్తుకోకుండా చేయగలను. పోవే ముందు అవతలకి పో. సమాధానం ఇస్తుందట సమాధానం. నన్ను రెచ్చగొడితే నువ్వే బాధపడాల్సి వస్తుంది. నాకు నచ్చని పని చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. వెళ్ళవతలకే. అయిన వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తూ అక్కసు పెంచుకుంటున్నావు. అదంత మంచిది కాదు దుర్గమ్మ. చూడు దుర్గమ్మ, ఇది పరిష్కారం కాదు. వెళ్ళమంటుందిగా. తన కారు తనిష్టం, మధ్యలో నీకేంటి? నువ్వు అంతకు మించి ఏం చూడగలవే? మట్టి బుర్రకి కార్ తప్ప ఇంకేం విలువలు కనిపిస్తాయిలే. దుర్గమ్మ, నువ్వు ఏం నష్టపోయావో నీకే తెలిసే రోజు వస్తుంది. పదప్రియ, వెళ్దాం. మూర్ఖత్వం, అహంభావం బాగా పెరిగిపోతున్నాయి. లేకపోతే కారు కాల్చడం ఏంటి? నేను చేసింది అంత పెద్ద తప్ప? వదినకిష్టం లేకపోతే అంతే. ఏంటి ప్రియా అంతే? అరే, ప్రాణం కాపాడటం తప్ప ఏం మనిషో ఏం ఆలోచనలో. లోకంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఇప్పుడు ఆ దుర్గమ్మని చూశాకే నాకు అర్థమవుతోంది. మీ ఇద్దరికి ఎవరు ఎవరన్నా నిజం తెలీదు. తెలిస్తేనన్నా వదినకు నీ మీదున్న ద్వేషం, నీకు వదిన మీదున్న కోపం తగ్గుతాయేమో. నేను కారు ఎక్కానని మా ఇలా శుద్ధి అని కారే కాల్చేస్తుందా? ఆవిడికి తాకితే పెట్రోల్ పోసుకొని తగిలి పెట్టుకుంటుందా? తులసి, ఏంటి ఆ మాటలు? వదిన ఆవేశం నా కళ్ళారా చూసిందాన్ని. పొరపాటును కూడా తన్ని రెచ్చగొట్టుకో. నేనేమి రెచ్చగొట్టను, తనకి తానే రెచ్చిపోతుంది. ఆ మనిషిని చూస్తుంటే నాకు రోజు రోజుకి అసహ్యం వేస్తుంది. తులసి, వీళ్ళు ఎలా సర్దుకుపోతారు? ఇది ఆ ఇంట్లో ఎలా ఇముడుతుంది? ఏంటమ్మా నువ్వు చేసిన పని? నేనేం చేశానురా? కారు కాల్ చేసావంట కదా? ఓ, అప్పుడే వార్త నీకు మోసిందా? అది డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. ఎరా, నీ బాధ అంత మంచి కారు కాల్చాననా, లేకపోతే తులసి ఎక్కినందుకు కాల్చాననా? బాధ కాదు, అంత అవసరం ఏమొచ్చింది అని. ఆ తులసి చేసిన పాడు పని అత్తయ్యకి నచ్చలేదు. నువ్వు నోర్మోయ్, నేను అడిగానా? ఎందుకురా దాన్ని అరుస్తావు? అది చేసిన దాన్ని ఇది పాడు పని అందనా? దాన్ని వెనకేసుకొచ్చి నన్ను తప్పు పడదాం అనుకుంటున్నావా? పట్టమైన వాడని నా కారులో ఎక్కిస్తుందా అది? నువ్వు కారిస్తేనే కదా ఎక్కించింది. అంటే ఇవ్వనా అని 10 మందిలో దుర్మార్గురాలు అనిపించుకోవాలనా? అసలేంట్రా? ఏంటి నీ ఉద్దేశం? నాకే ఉద్దేశం లేదమ్మా. మా అమ్మకంత ఆవేశం ఎందుకు అని. కారు గురించి నాకేం లేదు, కానీ నువ్వు చెప్పే కారణం అంత బాగా అనిపించట్లేదు. ఎవరో నచ్చలేదని మన కారు కాల్చేయడం ఏంటి? ఏమన్నా అంటే తప్పు పడతావు. ఈ విషయం బయట తెలిస్తే జనం ఏమనుకుంటారో ఆలోచించమ్మా. ఆ దుర్గమ్మ గురించి ఆలోచిస్తున్నావా నాన్న? అనవసరం, టైం వేస్ట్. తన కోపమే తనకు శత్రువు అనే పద్యం గుర్తు చేసుకోవడమే. ఇదిగో స్ట్రాంగ్ కాఫీ తెచ్చాను, తాగి హాయిగా రిలాక్స్ అవ్వు. వద్దురా. ఏంటి, కాఫీ వద్దా? ఈ తులసి చేసిన కాఫీ వద్దా? స్ట్రాంగ్ అని చెప్పినా వద్దంటున్నారంటే
అంతకన్నా స్ట్రాంగ్ గా ఆలోచిస్తున్నావనే అర్థం. వద్దంటున్నాను కదా సాంబయ్య, టైం వేస్ట్ అంటున్నాను కదా. లైట్ తీసుకో సాంబయ్య. ఇంత స్ట్రాంగ్ విషయాన్ని లైట్ తీసుకోవడం ఏంటి? అసలు ఆ దుర్గమ్మ నీ గురించి మన గురించి ఏమనుకుంటుందో, ఎంతకింత లైట్ గా తీసుకుంటుందో తేల్చుకుని వస్తా. ఈ ద్వేషానికి కక్షకి కారణమేంటో కనుక్కుని వస్తా. ఏమండి, ఏంటండి నిజంగానే వెళ్లేలా ఉన్నారే? నిజంగా ఏంటి? నిజంగా లేకపోతే ఎంతలా అవమానించడం ఏంటి? మాయలో పడటం ఏంటి? కాల్చి శుద్ధి చేయటం ఏంటి? ఎంత అవమానం! అవును సాంబయ్య. నువ్వు ఆగువే. అవమానం లేదు, పరాభవం లేదు. అసలే వదిన కోపం మీద ఉంది. నేను కూడా కోపం మీదే ఉన్నా. ఆ నువ్వు ఆయన నెగేకే, అందుకే వద్దంటున్నాను. వెళ్ళి గొడవ పడితే అన్నయ్య బాధపడతాడు. వాళ్ళ మధ్య తగాద పెట్టిన వాళ్ళం అవుతాం. తనకేదో అనిపించింది, అర్థం లేని పని చేసింది. దానికి అంత రాతాంతం చేయాలా? ఇప్పుడు మీరెళ్ళి అడిగినా కూడా ఇంకా రెచ్చిపోతుందే కానీ వేరే ఫలితం ఏదైనా ఉంటుందా? కాస్త ఓపిక పడితే మనకొచ్చిన నష్టమేం లేదు. వదిలే సాంబయ్య. మామయ్య బాధపడ్డా మనకి తెలియదు, కనపడదు. కానీ ప్రియా బాధపడ్డం ఖాయం. మనం ఆ బాధ భరించలేం. వదిలే. తన తప్పు తను తెలుసుకుంటే తనకే మేలు జరుగుతుంది. లేకపోతే రావాల్సిన పేరు వస్తుంది. మనకేం నష్టం లేదుగా. వదిలే. ఇలా ప్రతిసారి మనం తగ్గబట్టే తను మరీ అలా రెచ్చిపోతుంది. ఒక్కసారి గట్టిగా ఎదురు తిరిగితేనైనా తెలిసొస్తుంది. వద్దు అంటున్నాను కదా. సాంబయ్య వదిలే. తెలిసే రోజు తెలుస్తుంది. నువ్వు ముందు కూర్చో. రా, ఇదిగో ఈ కాఫీ తాగు. స్ట్రాంగ్ గా ఉంది. తీసుకో సాంబయ్య. ఆవేశానికి కూడా హద్దుండాలి. కారు కాల్చి బూడిద చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తే జనం నన్ను వెక్కిరింపుగా చూస్తారు. ఇస్తున్న గౌరవ మర్యాదలు ఇవ్వరు, నా మాటకు తడవరు, నాకు విలువివ్వరు. నేను కారు కాలిస్తే మీకెందుకు మర్యాద తక్కువ అవుతుంది? ఎందుకవుతుందంటే అదేం బొమ్మ కాదు, లక్షలు ఖరీదు చేసే కారు. లక్షలు కుప్పపోసి కాలిస్తే డబ్బంటే ఎంత లెక్కలేనితనం? అంత డబ్బెక్కువైందా? ప్రసాద్ లంచాలకు మరిగాడని వాళ్ళ ఆవిడ కార్లు తగలేస్తుందనంటారు. అరే, ఆ తులసెక్కిందని దాని మీద కోపం కారు మీద చూపిస్తావా? అంత కోపం ఎందుకంటే ఏం సమాధానం చెప్తావు? ఓకే, కారు కాబట్టి కాల్చావు. అది ముట్టుకొనుంటే నేనెత్తర కిరసనాలు పోసుకుంటావా? పిచ్చి పని కాకపోతే. అందుకే ఆవేశం ఆలోచనని నశింపజేస్తుంది అంటారు. నువ్వు బుద్ధ కుప్పన్లు చేసి నాకు తలవంపులు తేవద్దు దుర్గా. వెదవ కారు కోసం ఎందుకండి ఇంతలా అరుస్తున్నారు? రేపు ఈ పాటికి అంతకన్నా మంచి కారు తీసుకొచ్చి మన ఇంటి ముందు పెడతాను. అప్పుడు కానీ నేను ధర్మం తప్పానని ప్రచారం కాదు. అనుమానాలు బలపడతాయి, నా మీద నిఘా పెడతారు, డిపార్ట్మెంట్లో నమ్మకం పోతుంది. ఇన్సూరెన్స్ వస్తుంది కదా, అది అనకుండా లంచాలని ఎందుకు అనుకుంటారు? చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నావు గాని చేసింది తప్పు అన్న భావన నీలో రావట్లేదా? నేను తప్పు చెయ్యలేదు. తప్పు అసలు కానే కాదండి. మొండివాడు రాజు కన్నా గొప్పవాడని ఇందుకే అంటారు. నీతో వాదించడం అనవసరం. నువ్వు ఏమైనా చెప్పు, నువ్వు చేసింది మాత్రం తప్పు, అంతే. వీడియో పంపించి కాల్ చేస్తోంది. ఎందుకు? ఇది చెప్పడానికా? చెప్తాంది సంగతి. హలో దుర్గమ్మా, ఏం చేస్తున్నావు? నేనేం చేస్తే నీకెందుకే? కార్ తగలబెట్టావు కదా,
ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి ఏమైనా ట్రై చేస్తున్నావేమో. పైసా రాదు, టైం వేస్ట్ చేసుకోకు అని చెప్దామని ఫోన్ చేశాను. ఎందుకు రాదే? వీడియో చూడలేదా నువ్వు? కాల్చుకుని డబ్బులు ఇవ్వమంటే ఏ కంపెనీ ఇవ్వదు దుర్గమ్మా. ఆ వీడియోలు ఫోటోలు అన్ని కంపెనీలకి పంపిస్తాను, సరేనా? బాయ్. ఏయ్, తులసి, నేనంటే దీనికి ఎంత చులకనయ్యానా? ఫోన్ చేసి మరీ ఇన్సూరెన్స్ రాదని వెక్కిరిస్తావే? చెప్తా నీ సంగతి. నానమ్మా, 47వ నెంబర్ బస్సు దిగి నేరుగా వస్తే అక్కడ విశేషాలు తెలియవని నిన్నిక్కడికి రమ్మన్నానే. ఏంటి విశేషాలు? శుభవార్త. నిన్నటి నుంచి నీకు చెప్పాలని ఎదురు చూస్తున్నా. ఏంటి అంత శుభవార్త? దుర్గ నిన్ను కోడలిగా ఒప్పుకుందా? కాదు గాని ఆ తులసి మాత్రం ఈ జన్మలో అత్తయ్యకి దగ్గరవ్వలేదు. ఏమైందే? అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు? మా అమ్మ మనసు నువ్వే మార్చి స్వామి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం నమస్కారం పంతులు గారు. నమస్కారం అమ్మా. ఎవరి పేరు మీద అర్చన చేయమంటారమ్మా? దేవుడి పేరు మీద చేయండి. శ్రీమాత్రే నమః. హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతశ్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ. ఆహా, ఎంత మంచి విషయం చెప్పావే వెంకటలక్ష్మి. త్వరలో నీ దశ తిరగబోతుందన్నమాట. ఏం దశో ఏమో. అత్తయ్యకి దానికి చెడింది కానీ బావ మాత్రం దాన్నే ఇష్టపడుతున్నాడు. నా వైపు రావటం లేదు. ముడి పెడితే వాడే వస్తాడు. ఎలా ముడి పెడతావు? ఆ దుర్గమ్మని నీ విషయం తేల్చమని తొందర పెడతా. వేడి మీదే వంగ తీస్తా. పెళ్లి కాని పిల్లని ఎంతకాలం ఇలా నీ ఇంట్లో ఉంచుకుంటావని నిలదీస్తా. రేపు నీ బతుకేంటని ప్రశ్నిస్తా. కానీ త్వరగా అత్తయ్యని ఇరికించేయి. మాట తీసుకుని బావతో పెళ్లి జరిపించేయి. ఇక నుంచి నేను ఆ పనిలోనే ఉంటానే. ప్రియా, ఆదిత్య, ఏంటి వాడు అలా కూర్చున్నాడు? ఆదిత్య, ఆదిత్య, అత్తయ్య, ఏంట్రా అలా ఉన్నావు? పప్పుని ఇలా ఉండక ఎలా ఉంటాను? ఏమైందమ్మా ఆదిత్య? ఏడుపు వచ్చేస్తుంది అత్తయ్య.